వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. కూటమి గవర్నమెంట్ అరాచక పరిపాలనకి మరొకసారి నిదర్శనంగా కనపడుతున్న విషయం ఏమిటంటే రేషన్ డోర్ డెలివరీ రద్దు, మద్యం డోర్ డెలివరీ ముద్దు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ రేషన్ డీలర్ల మాఫియాకి అడ్డుకట్ట వేయటానికి అతడు తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్. దాదాపు 10,000కు పైగా రేషన్ వాహనాలను ప్రవేశపెట్టి డైరెక్ట్గా ఇంటి వద్దకే రేషన్ అందించి ప్రజలకు ఎంతో కొంత మేలు చేకూర్చిండు. సో దానివల్ల దాదాపు 15,000 నుంచి 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిండు. ఆ వాహన డ్రైవర్లకు కానీ హెల్పర్లకు కానీ ఏదో రకంగా 10th నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న ఒక మామూలు నిరుద్యోగులకి వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపాధి కల్పించి ఈ రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసి దేశంలోని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల సంక్షేమాన్ని అంతగా పట్టించుకున్నాడు. సో అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రద్దు చేసుకుంటూ వస్తున్న ఈ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మరొకసారి తన యొక్క వికృత రాజకీయ క్రీడని ప్రవేశపెట్టి ప్రజల నుంచి జగన్ యొక్క సంస్కరణలు కానీ జగన్ యొక్క సంక్షేమాన్ని తుడిచివేయటానికి కంకణం కట్టుకున్నదే ఈ రేషన్ డోర్ డెలివరీ రద్దు, మద్యం డోర్ డెలివరీ ముద్దు. ఎంతగా అంటే అసలుకు రేషన్ వాహనాల ద్వారా ప్రవేశపెడుతున్న ఇంత మంచి కార్యక్రమాన్ని కేవలం తన యొక్క కార్యకర్తల కోసం, నాయకుల కోసం, రేషన్ డీలర్ల మాఫియాని మళ్ళీ క్రియేట్ చేయడం కోసం బియ్యంలో కూడా కకృతి పడుతూ ప్రజలకు ఉపయోగపడ్డ ఒక మంచి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ తన యొక్క నీచపు క్రీడని కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు అనేవాడు ఎలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నాడో క్లియర్గా అర్థమవుతున్నది. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఏ నాయకుడైనా ప్రవేశపెట్టినప్పుడు దాన్ని కంపల్సరీ కొనసాగించాలి. ప్రజలకు అంత మేలు చేకూర్చిన ఒక గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేసి ఈరోజు డైరెక్ట్గా అతను మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. ఈ కూటమి గవర్నమెంట్ యొక్క అరాచక పరిపాలనలో మద్యం అనేది ఎంతగా ఏరులై పారుతున్నదో, ఎక్కడికక్కడ నడి రోడ్డు మీద యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు ఏజ్తో గ్యాప్ లేకుండా మద్యాన్ని ఏరులై పారేస్తూ ఎక్కడికక్కడ మద్యాన్ని ఇంట్లో దాకా లేకుంటున్నా రెస్టారెంట్ల బార్లలో తాగాలి. అలాంటిది ఎక్కడ లేకుండా రోడ్డు సైడే పర్మిట్ రూములు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ టోటల్గా మధ్యాంధ్రప్రదేశ్ని తయారు చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి పరిపాలనని ఇంకా కంటిన్యూ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర